క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన పాట నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లును ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పాను. ఈ మాటలు మనం నిర్గమకాండంలో చూస్తున్నాము. ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలుకి తన పదాజ్ఞలు ఇవ్వాలనుకున్నారో అప్పుడు ఆయన సీనాయి కొండ మీదకి దిగి వచ్చినట్టుగా మనము చూడగలం. అక్కడ అగ్ని ధూమములు మేఘములో నుండి ఆయన స్వరాన్ని ఇశ్రాయేల్ అందరూ విన్ననమాట. ఆయన స్వరం వినగానే ఇశ్రాయేల్ అంటున్నారు కదా మోషేతో 19వ వచనంలో, నీవు మాతో మాట్లాడము మేము విందుము, దేవుడు మాతో మాట్లాడిన ఎడ్లా మేము చనిపోదుము. అంటే ఆ స్వరము ఎంత భీకరంగా ఉంది అని అంటే, ఆ యొక్క కొండ మీద దేవుని యొక్క దర్శనం ఎంత భీకరంగా ఉంది అంటే ఇశ్రాయేలీల్లో భయము కలిగిందనమాట. భయము కలగడమే కాదు, ఆ స్వరము వినలేకపోయారు వాళ్ళు. అందుకే అంటున్నారు కదా, నువ్వు మాట్లాడు మేము వింటాం, కానీ దేవుడు మాతో మాట్లాడితే మేము ఒకవేళ చచ్చిపోతామేమో అని అంటున్నామట. అందుకు మోషే భయపడకుడి అంటున్నారు. అంటే ఇశ్రాయేలీలో ఏదైతే భయం కలిగిందో ఆ భయాన్ని ముందు మోషే తీసేస్తున్నారు. మీరు భయపడకండి. ఎందుకు భయపడొద్దు అంటే, దేవుడు మన దగ్గరికి వచ్చింది, ఆయన మాట్లాడింది ఎందుకంటే మిమ్మల్ని పరీక్షించుటకును. అంటే దేవుడు మనల్ని పరీక్షించడానికి, దేవుడు ఇశ్రాయేలీలను పరీక్షించడానికి దిగి వచ్చినట్టుగా ఇక్కడ మోషే తెలియజేస్తున్నట్టు. మీరు పాపం చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేసినని ప్రజలతో చెప్పాను. ఆయన భయము కలగడానికంట. ఇక్కడ మనం చూస్తే చాలామంది తల్లిదండ్రులు చిన్నప్పుడు పిల్లల్ని అది ఉంది ఇది ఉంది అని భయపెడుతూ ఉంటారు అన్నమాట. లేనిది ఉంది అని చెప్తారు. కానీ ఇక్కడ ఇశ్రాయేలుకి అయితే దేవుడు దిగి వచ్చి తనను తాను చూపించుకున్నట్టుగా మనం ఇక్కడ చూడగలమాట. అంటే మోషే ఇంతవరకు చెప్పిన దేవుడు ఇంత భయంకరంగా ఉంటాడా అని వాళ్ళు చూశారనమాట, విన్నారనమాట. ఆ స్వరం విన్నప్పుడు వాళ్ళకు భయం వేసిందనమాట. అంటే దేవుని భయము కలగడానికి దేవుడు దిగి వచ్చినట్టుగా మనము చూడగలం. అంతేకాకుండా ఇంకా మనం చూసుకుంటే మనము భయము కలిగి ఉండి పాపము చేయకుండానట్లు, అంటే ఇశ్రాయేలు మరలా పాపంలో పడిపోకుండా దేవుడు ఉన్నారు అని అక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం చూడగలమన్నమాట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీలకైతే దేవుడు కనిపించి మాట్లాడారు, అంతేగాని ఈ దినాల్లో క్రొత్త నిబంధనగా దేవుడు మనలోనే ఉన్నారు. మనలో ఉండి మనల్ని శుద్ధి చేస్తున్న దేవుడు, మనతో ఉన్న దేవుడిని మనం భయపడినప్పుడు, పాపం చేయకుండా ఉన్నప్పుడు దేవునికి ఇష్టలుగా మనం మారుతామట. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఇంకా భీకరుడుగా ఉన్నట్టుగా మనం చూడగలమంట. తండ్రి యొక్క ఆత్మ ఇప్పుడు మనలో ఉంది. తండ్రి ఏ భీకరత్వం కలిగి ఉన్నారో పరిశుద్ధాత్ముడు కూడా అదే భీకరత్వం కలిగి ఉన్నారని మనం గ్రహించాలన్నమాట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరం కూడా మనలో ఉన్న పరిశుద్ధాత్ముని యొక్క స్వరానికి లోబడుతూ ఆయనకి ఇష్టమైనట్టుగా మనం జీవిస్తూ ముందుకు సాగిపోదుముగాక. గొప్ప దేవుని క్రియలను మనం కలిగి గొప్ప దేవుని గణపరచుదుముగాక. ఆమేన్.